సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ కౌశిక్ టేల్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నట్టయితే దిస్ ఈస్ కౌశిక్. ఐఎమ్ పర్సూయింగ్ మై గ్రాడ్యుయేషన్ MVGR College of Engineering విజయనగరం. గైస్, ఈరోజు మనం EAPCET 2025లో ఎప్పటి వరకు మనం చూసుకుంటే కౌన్సిలింగ్ వీడియోస్ అండ్ కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్ అయితే చూసుకున్నాం. అండ్ నిన్నటి నుంచి నేను కాలేజ్ బేస్డ్ వీడియోస్ అయితే చేస్తున్నాను. అలాగా నేను GMR IT గురించి చెప్పాను. ఇవాళ మనం ఆల్ అబౌట్ రఘు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ రఘు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఈ రెండు కాలేజ్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ అనేది ఆల్ అనే ఆప్షన్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే నేను చేసే వీడియోస్ ఫాస్ట్గా అండ్ ఫాస్ట్గా అయితే మీ ఫోన్లోకి వస్తాయి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్తే ఆల్ అబౌట్ రఘు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ రఘు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. బేసిక్ ఇన్ఫర్మేషన్తో స్టార్ట్ చేద్దాం. లొకేషన్ వచ్చేసరికి భీమునిపట్నం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అనమాట. అండ్ అఫిలియేటెడ్ టు JNTU విజయనగరం, అదే మన JNTU GV. అండ్ టైప్ వచ్చేసరికి అటానమస్ కోఎడ్ అనమాట. అండ్ కాలేజ్లో ఒక ఎంసెట్ కోడ్ వచ్చేసరికి మనకి RAGU. ఈ కోడ్ అనేది మీరు చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, ఎందుకు అంటే మన ఎంసెట్లో ఇదే మెయిన్ యూస్ఫుల్. అండ్ ఇప్పుడు మనం కోర్సెస్ ఆఫర్ గురించి చూద్దాం. కోర్సెస్ ఆఫర్లో ఓవరాల్గా మనకి 9 కోర్సెస్ అనేవి అయితే ఉన్నాయి. అండ్ ఈ 9 కోర్సెస్ గురించి కొంచెం పక్కన పెడితే మనకి మొత్తం 2 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఒకటి REC, ఇంకోటి RIT. ఈ రెండు మనకి మెర్జ్ చేయడం అయితే జరిగింది. ఈ రెండు మెర్జ్ చేయడం లాస్ట్ ఇయర్ మెర్జ్ చేశారు. దానివల్ల ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్లో సీట్స్ అనేవి అయితే పెరిగాయి. అండ్ మనకున్న ఓవరాల్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్ అండ్ IoT, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. అండ్ వాటి యొక్క బ్రాంచ్ కోడ్స్ అనేవి అయితే నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేశాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇండివిజువల్ ఇంటేక్లో ఉన్న సీట్స్ ఎన్నో చూద్దాం. CSCకి వచ్చేసరికి 960 సీట్స్ ఉన్నాయి, CSMకి 288, CSDకి 288, CSC అదే మన సైబర్ సెక్యూరిటీకి 96, IoTకి 48, ECEకి 288, EEEకి 48, సివిల్కి 48 అండ్ మెకానికల్కి 192. అండ్ ఈ సీట్స్ అనేవి కూడా మనం యాజ్ యూజువల్ మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టే డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్గా అయితే సపరేట్ చేసే అవకాశం అయితే ఉంది, అండ్ సపరేట్ చేస్తారు కూడా. అండ్ మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. గుడ్ అండ్ క్లీన్ మెయింటైన్ క్లాస్ రూమ్స్. అండ్ వాళ్ళ కాలేజ్లో వాళ్ళకి అడుగుతుంటే ఏంటంటున్నారు అంటే మీడియం రేటెడ్ ల్యాబ్స్కి అంత వెల్ ఎక్విప్డ్ ల్యాబ్స్ కాదు, మీడియం రేటెడ్ ల్యాబ్స్. అండ్ హ్యూజ్ క్యాంపస్. అండ్ బోత్ REC అండ్ RIT ఆర్ కంబైన్డ్. నేను చెప్పాను కదా, అదే REC అండ్ RIT రెండు కాలేజెస్ కూడా కంబైన్డ్ చేసి ఇప్పుడు సింగిల్ కాలేజ్ REC మాత్రమే. నెక్స్ట్ వచ్చేసరికి హాస్టల్ లైఫ్ అనమాట. వెల్ మెయింటైన్డ్ హాస్టల్స్ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ విచ్ హ్యాస్ వైఫై సపోర్ట్. అండ్ ఇక్కడికి వస్తే మనకి బాయ్స్ హాస్టల్లో 700 బెడ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్లో 450 బెడ్స్ అయితే ఉన్నాయి. అండ్ బోత్ AC నాన్ AC 2 కేటగిరీస్ అయితే డివైడ్ చేసి ఉన్నాయి. అండ్ మెయిన్లీ మనం చూసుకుంటే సెక్యూరిటీ కోసం రిటైర్డ్ మిలిటరీ పర్సనల్స్కి అయితే పెడుతున్నారు కాబట్టి మంచి సెక్యూరిటీ అయితే ఉంటుంది అనేది మనమైతే అనుకోవచ్చు. ఇప్పుడు మన నెక్స్ట్ వచ్చేసరికి స్పోర్ట్స్ లైఫ్లో మనం మెయిన్గా చూసుకుంటే స్పోర్ట్స్ అనేది ఇక్కడ వీళ్ళు బాగా ఫుల్గా మనకి కాన్సన్ట్రేటెడ్ అయితే చేస్తున్నారు. మెయిన్లీ లీడర్షిప్, వాళ్ళ యొక్క లీడర్షిప్కి స్పెషల్ ఛాన్స్ టు ఇంప్రూవ్ దేర్ లీడర్షిప్ అండ్ ఆర్గనైజేషన్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎబిలిటీస్ వైల్ ప్రాక్టీసింగ్ ఇన్ ఎగ్జైటింగ్ అండ్ సేఫ్ స్పోర్టింగ్ ఈవెంట్స్ దట్ ఏ ఫీలింగ్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ టుగెదర్నెస్. అంటే ఏంటి అంటే వీళ్ళు మెయిన్గా ఈ యూనిటీ వీ ప్లే యునైటెడ్ వీ విన్ ఈ యొక్క స్లోగన్తో అయితే ఎక్కువ ప్రతి ఒక్కరి హార్ట్లోకి అయితే వెళ్తున్నారు. అండ్ మెయిన్గా చూసుకుంటే మనకి వీళ్ళ గో-కార్టింగ్లో గత 3 ఇయర్స్గా విన్నర్స్గా అయితే నిలుస్తున్నారు. గో-కార్టింగ్ అవ్వచ్చు, లేదా ఇంటర్ డిపార్ట్మెంట్స్ క్రికెట్ మ్యాచెస్ అవ్వచ్చు, అండ్ డిఫరెంట్ థింగ్స్ అనమాట. కాబట్టి స్పోర్ట్స్ లైఫ్లో ఒక మంచిగా స్టూడెంట్స్కి అవకాశం అయితే ఉంది మనకి రఘు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆర్ఎల్స్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్లో. మన నెక్స్ట్ థింగ్ చూద్దాం, అదే మనకి ట్రాన్స్పోర్టేషన్ అనమాట. రఘు అనేది మనకి మెయిన్గా ఓవరాల్గా 60 to 70 బస్సెస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి, విచ్ ఇంక్లూడ్స్ విజయనగరం డిస్ట్రిక్ట్, విశాఖపట్నం, ఎవ్రీ కార్నర్ ఆఫ్ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం టౌన్ అండ్ ఈ మెయిన్గా ఈ 3 డిస్ట్రిక్ట్స్లో మనకి బస్సెస్ అనేవి అయితే రన్ అవుతాయి ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్. అండ్ శ్రీకాకుళంకి అయితే 3 బస్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా స్టూడెంట్స్ పెరిగే కొద్ది బస్సెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఎవ్రీ ఇయర్ సెపరేట్ టైమింగ్స్ ఫర్ ఫస్ట్ ఇయర్స్ అండ్ అదర్ ఇయర్స్ అనమాట. ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకి
అండ్ సీనియర్స్ సెకండ్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్స్ వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా అయితే టైమింగ్స్ ఉంటాయి. అవి మీకు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత చెప్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ప్లేస్మెంట్స్ అనమాట. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 45 lakhs per annum విచ్ ఈస్ ఫ్రమ్ అమెజాన్. అండ్ మీడియన్ ప్యాకేజ్ వచ్చేసరికి 3.5 LPA. ప్లేస్మెంట్ రేట్ వచ్చేసరికి 95%. అండ్ కంపెనీస్ విజిట్ వచ్చేసరికి 128+ కంపెనీస్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఓవరాల్గా మనం ఒక సమ్మరీ చూసుకుంటే ఎస్ ఇట్స్ ఎ గుడ్ ఆస్పెక్ట్స్ ఉన్న ఒక కాలేజ్, బట్ ఇట్స్ నాట్ ఇన్ అ టాప్ 10 లిస్ట్. టాప్ 10 లిస్ట్లో లేదు, టాప్ 20 లిస్ట్లో ఉంది ఒక కాలేజ్. అండ్ దీనికి ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే దీనికి ఉన్న నెంబర్ ఆఫ్ సీట్స్ అనమాట. సీట్స్ ఎక్కువ అవ్వడం వల్ల ప్లేస్మెంట్స్ రేట్ కొంచెం తగ్గే అవకాశం ఉంది ఇయర్కి. అండ్ మోస్ట్ ప్రాబబుల్లీ అక్కడ మీరు ఒకవేళ మీకు ఒక 20K ఆఫ్టర్ అంటే ఒక 25K ఒక 30K ఇలా వస్తే మోస్ట్ ప్రాబుల్ ప్రిఫర్ చేయొచ్చు. లేదు 10K 15K బిలో వస్తే నా ఉద్దేశంలో నేను అది ప్రిఫర్ చేయొద్దనే చెప్తా. బికాజ్ ఇట్స్ నాట్ ఇన్ అ టాప్ 10 లిస్ట్. మీకు ఆ 20K బిలో వస్తే యూ కెన్ గో ఫర్ GMR. అండ్ నేను నెక్స్ట్ వీడియోస్లో నేను జీవీపీ గురించి చెప్తాను, రఘు MVGR గురించి చెప్తాను, విజ్ఞాన్ గురించి చెప్తాను. కాబట్టి చూడండి, చూసి అప్పుడు డిసైడ్ చేసుకోండి. బట్ నేను చెప్పేది ఏంటి అంటే హూ గాట్ 25K అండ్ బిలో అంటే 25K తర్వాత ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు నా దృష్టి వరకు. ఇట్స్ బికాస్ మెయిన్ థింగ్ ఇది టాప్ 10 లిస్ట్లో ఒకటి కాదు, అండ్ టాప్ 20 లిస్ట్లో ఒకటే విచ్ ఇన్ 18th place. అండ్ NIRF ర్యాంకింగ్లో A+ అయితే ఉంది, దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది చూసుకోవచ్చు. ఓవరాల్గా ఒక గుడ్ టు మీడియం కాలేజ్. నేను GMRకి అయితే నేను ఒక గుడ్ టు బెస్ట్ కాలేజ్ అని చెప్పా, బట్ ఇది ఒక గుడ్ టు మీడియం కాలేజ్ అనమాట. ఇది సమ్మరీ. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఆ కాలేజ్ స్టాఫ్ కంటే అది స్ట్రెంత్ ఎక్కువ. అంటే ఈ టీచర్ ఈస్ టు స్టూడెంట్ రేషియో కొంచెం మీకు ఎక్కువగా వ్యారీ అవుద్ది. అంటే ఒక టీచర్కి యావరేజ్గా ఒక 20-30 మెంబర్ స్టూడెంట్స్ని అలాట్ చేస్తారు. అలా దానివల్ల ఏంటంటే ఫ్యాకల్టీ ఈస్ టు స్టూడెంట్ రేషియో కొంచెం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఆ టీచర్తో ఇంటరాక్షన్ తగ్గే అవకాశాలు హైగా ఉన్నాయి. కాబట్టి మేక్ షూర్ టు గో ఫర్ నెక్స్ట్ చాయిసెస్. ఇది మీ చాయిస్ పెట్టుకోవద్దని నేను చెప్పను, బట్ ఫ్రీడమ్ పరంగా చూసుకుంటే అంత ఎక్కువ ఉండదు అని చెప్తున్నారు. అండ్ అలాగే మీరు కానీ ఒకవేళ ఎనీ పార్టీస్కి కానీ ఫెస్ట్కి కానీ కాలేజ్లో కాలేజ్ పర్మిషన్తో మాత్రమే కాలేజ్ ఫెస్ట్లు మాత్రమే చేసుకోగలరు, కానీ మీ ఓన్ బర్త్డేస్ లాంటివి ఏమి చేసుకోలేరు అని కూడా చెప్తున్నారు స్టూడెంట్స్ రివ్యూ బేస్డ్ చేసే మన ఛానల్లో చెప్తాము. ఏది కూడా వెబ్సైట్ బేస్ చేసుకుని ఏది చెప్పం. సమ్మరీలో అంతా స్టూడెంట్ బేస్ చేసుకునే చెప్తాం. కాబట్టి నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఓల్డ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే వాళ్ళు పెట్టుకోవచ్చు, పర్లేదు. స్టడీకి అయితే అల్టిమేట్గానే ఉంటుంది, బట్ ఫ్రీడమ్ అవ్వచ్చు. బీటెక్ లైఫ్ని ఎంజాయ్ చేద్దాము అంటే అంత ఫుల్గా అంత నీట్గా ఉండదని అయితే వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇట్స్ అప్ టు యూ. అండ్ మీరు పెట్టుకుంటే నా సజెషన్ ప్రకారం ఒక 25 తర్వాత అయితే పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒక 25 ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత అయితే ట్రై చేయండి పెట్టుకోవడానికి, అంతే తప్ప ముందైతే పెట్టకండి. ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.